జగిత్యాల పద్మనాయక కళ్యాణ మండపంలో పద్మనాయక వెలమ సంక్షేమ మండలి జగిత్యాల వారి ఆధ్వర్యంలో వెలమ గణేష్ ఉత్సవ కమిటీ వారి నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన కరపత్రాన్ని ఆవిష్కరించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాలరావు, మాజీ అధ్యక్షులు పురుషోత్తమరావు, ఉప్పాళ్ల రామచంద్రరావు, మాజీ ఎంసీ చైర్మన్ దామోదరరావు, ఆర్టీఏ మెంబర్ సుధాకర్ రావు, ఫ్యాక్స్ చైర్మన్ సాగర్రావు, అల్లాల ఆనందరావు, బోయినపల్లి హరిప్రియ, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుండి మట్టి గణపతి ఏర్పాటు ఆదర్శనీయం. మన సంస్కృతి సంప్రదాయాలు మనమే కాపాడాలి, భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వక్తలు పేర్కొన్నారు. ప్రపంచం చూపు భారత సంస్కృతి సంప్రదాయాల వైపు ఉందని, ఎన్ని విభిన్న కులమతాలు ఉన్నా ఐకమత్యంలో ఉండటం మన సంస్కృతిలో భాగమని వారన్నారు. అన్ని వర్గాలను కలుపుకపోయే స్వభావం వెలమ కులస్తులదని, అందరికీ ఆదర్శంగా ఉండి సామాజిక సేవా సహాయంలో ముందుండాలని ఆకాంక్షించారు. ప్రతి ఏటా చదువులో ప్రతిభ కనబరిచిన ఇతర కులస్తుల విద్యార్థులకు కూడా ఉపకార వేతనాలు అందించడం అభినందనీయమని అన్నారు. శాసనసభ్యులు సంజయ్. చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా మీరు అందరూ సహకరించి చాలా పెద్ద ఎత్తున జరుపుకుందామని ఆశిస్తూ కరపత్రాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీ డాక్టర్ సంజయ్ కుమార్ ద్వారా ఆవిష్కరించడానికి నిర్ణయం తీసుకోబడి దానిలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంగా కూడా మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం గత 17 సంవత్సరాలుగా మన సంఘ సభ్యులందరి సహకారంతో చాలా అద్భుతమైనటువంటి దివ్యనాభివృద్ధి చెందుతూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలుసుకొచ్చి సమర్పిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క 18వ సంవత్సరంలో కూడా మీ అందరి యొక్క ఆశీస్సులు ఈ యొక్క వెలమ సంఘానికి ఉండాలని, దానికి మా వంతు కృషి కూడా మేము చేస్తామని మాట మీ అందరికీ మనం చేసుకుంటూ ఈ యొక్క కరపత్రానికి విడుదలకు ఇచ్చేసినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మా పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి సహకారము, స్థానిక సంస్థల సహకారము ఈ యొక్క సంఘానికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి వారిని ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలు 18 సంవత్సరాలు జరుగుతుంది. మరి గత 17 సంవత్సరాలుగా కూడా వెలమ సంక్షేమ మండలి ద్వారా ఏది గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయో చాలా భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ మహిళలు కుంకుమ పూజ కావచ్చు, మన భోజనలపై ఇష్టమని చెప్పి వివిధ రకాల వంటలు వండి నైవేద్యం అర్పించడం కావచ్చు, ఇక్కడ భజన చేయడం కావచ్చు, పూజలు అన్నీ కూడా చాలా గొప్పగా చేయడంతో పాటు ప్రకృతికి ఎలాంటి నష్టం లేకుండా మట్టి గణపతిని కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే వాళ్ళ పర్యావరణానికి పెద్ద ముప్పున్న సందర్భంలో అటు మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అక్కడ కావచ్చు, అదేవిధంగా మన పద్మనాయక వెలమ సంక్షేమ మండలి గారు ఇక్కడ ఇంకా కొన్ని ప్రాంతాలలో మట్టి వినాయకులు ప్రతిష్ఠిస్తున్నారు. ప్రభుత్వము స్వచ్ఛంద సంస్థలు కూడా చాలాసార్లు మన టవర్ దగ్గర ఇంకా చాలా చోట్ల ఉచితంగా కూడా ఇవ్వడం జరిగింది. అంటే పిల్లలు కావచ్చు, యువతలో ఒక ఆలోచన రావాలి, మట్టి వినాయకులు మనం చేయాలని చెప్పి. ఎందుకంటే ఎంత పెద్దలు పెడితే అంత గొప్పది అనుకుంటున్నారు, కానీ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల మన చెరువులు గుట్టలు నష్టమై, అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ ద్వారా కూడా అందులో ఉండే జీవరాశులు కూడా నష్టం జరుగుతాం. మరి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా గణపతి దేవుని మన అందరం కూడా ప్రతి ఏ కార్యక్రమం ముందు గణపతికి పూజ చేసిన తర్వాత చేసుకుంటాం. అది ఎలాంటి కార్యక్రమాలు కావచ్చు. మరి అలాంటి విఘ్నేశ్వరుని ఇక్కడ నవరాత్రులు పూజించుకొని నిమజ్జనం జరుపుకుంటా ఉన్నాం. ఎంతో భక్తి శ్రద్ధతో చేస్తాను. ముందు కూడా మంచి ఒక భజన మండలి ఇవన్నీ కూడా ఉండాలి. ఆధ్యాత్మికంగా కూడా వెల్లిమిసేలాగా మన వెలమ సంక్షేమం ఉండాలి. నేను నిన్ననే ఒక కార్యక్రమంలో చెప్పిన, ఎవరి ధర్మాన్ని వాళ్ళే కాపాడుకోవాలి, ఇంకోళ్ళు ఎవరు కాపాడు. మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి, మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి, మన సంస్కృతి ఇంకోటి కాపాడు. మరి ఇవన్నీ కూడా చేయాలంటే పెద్దలు, యువత, మహిళలు అందరం కూడా ఒక సమిష్టిగా ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మరి పాశ్చాత్య నాగరికతను అనుకరించుకుంటూ రోజు రోజు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతుంది.
మన వాళ్ళకి సంస్కారం నేర్పాలన్నా కానీ మనమే నేర్పాలి, బయటలు నేర్పాలి. ఇంతకుముందు చెప్పినట్టు మన ధర్మం మనమే కాపాడుతుంది, వేరే ధర్మం మనమే కాపాడుతుంది, మన సంస్కృతి ఇంకోళ్ళు ఎందుకు కాపాడుతుంది. కాబట్టి దానిలో మొదటి నుండి కూడా మన ప్రాంతంలో సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొని పోయే విలమ సామాజిక వర్గం మనం చేస్తూ ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఆదర్శప్రాయం కావాలి. ఇతర సామాజిక వర్గాలు కూడా కొన్ని మంచి పనులు చేస్తూ ఉన్నాయి ధర్మాన్ని కాపాడుకోవడానికి. వాళ్ళని కూడా మనం చూసి నేర్చుకునేదైనా కానీ కొంత మార్పు రావాలి. ఇప్పటికే చాలా గొప్పగా చేస్తున్నాం, అంతకుముందు లేకుండా ఈ మాత్రం కూడా ఇప్పటికే మన సంక్షేమ మండలి అధ్యయనంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు గొప్పగా జరుగుతున్నాయి. ఇది ఇంకా కొనసాగాలని చెప్పి, ఎలాంటి విఘ్నాలు జరగద్దని చెప్పి ఆ విఘ్నేశ్వరుని మరొకసారి ప్రార్థిస్తూ నా చేయి ఆవిష్కరింపజేయించినందుకు కరపత్రంగా ఆవిష్కరింపజేయించినందుకు ఉత్సవ కమిటీ అందరూ కూడా